నమస్కారం. డే ఆన్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మా దేవుడు నువ్వేనయ్యా, మా కష్టాలు తీర్చేవయ్యా అంటూ వాళ్ళపైనే తిరగబడుతున్న పరిస్థితి ప్రస్తుతం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోసం రాజీనామా చేసి మరీ పార్టీని గెలిపించుకోవాలని కృషి చేసిన వాలంటీర్లు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కేసులు పెట్టే ఘటనలు కనిపిస్తున్నాయి. కొడాలి నాని పైన వాలంటీర్లు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం, ఒక్క కొడాలి నాని పైనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బలవంతంగా వాలంటీర్ల చేత రాజీనామా చేయించారో వారిపైన కేసులు పెట్టి వందల సంఖ్యలో నమోదు కావడం ప్రస్తుతం మన పరిస్థితి జరుగుతుంది. పోలీసులు కొడాలి నాని పైన అతని అనుచరులైన ఇద్దరిపైన గుడివాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎవరైతే వాలంటీర్లను తెచ్చిపెట్టుకున్నారో వాళ్ళే తిరగబడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కేసులు పెట్టడం, వీళ్ళ మాటలు విని మేము అనవసరంగా రాజీనామా చేశామని పశ్చాత్తాపడుతున్నట్టుగా చూస్తాం. అయితే వీళ్ళ మాటల్ని ప్రస్తుతం అధికార ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది అనేది చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లు ఉంటే 1,00,000 మందిని విధుల నుండి తప్పించడం అయితే జరిగింది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలా రాజీనామా చేసిన వాలంటీర్లని ఓటర్స్ ని వాలంటీర్లు ప్రభావితం చేస్తారు అని వాలంటీర్స్ ని ఎన్నికల ముందు రాజీనామా చేయించడం జరిగింది. ఇది పక్కన పెడితే వాలంటీర్లు ఎన్నికల ముందు ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది. వాలంటీర్లను అవ్వాతాతలకు పింఛన్ ఇవ్వకుండా చంద్రబాబు ఆపేశాడు అనైతే ప్రచారం చేశారు. కానీ అవ్వాతాతలకు తెలుసు ఏది నిజం ఏది అబద్ధం అనేది. అందుకే వారు చెప్పినా కూడా ఆ మాట నమ్మలేదు. ఇకపోతే పార్టీల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసిన వాలంటీర్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అలాంటి వాలంటీర్లను తీసుకుంటాం అనైతే చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రాజీనామా చేసిన 1,00,000 మంది వాలంటీర్లంతా కూడా తిరిగి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి అంటూ చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కొంతమంది వాలంటీర్ల వల్ల దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అంటే ఈ వాలంటీర్లందరూ కూడా ఆయన దిష్టి బొమ్మల్ని చెప్పుల దండలు వేసి చెప్పులతో కొట్టించి ఆ దిష్టి బొమ్మల్ని దగ్ధం చేయడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చేశాయి. అలాంటి వారిని కూటమి ప్రభుత్వం మళ్ళీ విధుల్లోకి తీసుకుంటుందా అంటే ఖచ్చితంగా తీసుకోదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు. అలాంటి వాళ్ళ వల్ల కూటమి ప్రభుత్వానికి నష్టం. కాబట్టి ఆ వాలంటీర్లని తిరిగి తీసుకునే నియామకంలో ఆచి తూచి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల వాలంటీర్లంతా కూడా అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది. మాతో బలవంతంగా రాజీనామా చేయించారు అనైతే అనేక మంది వ్యక్తి పత్రాలను పట్టుకుని వచ్చారు. ఆయన ఏమన్నారు, మీ చేత ఎవరైతే రాజీనామా చేయించారో వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టండి, ఆ తర్వాత నన్ను వచ్చి కలవండి, విధుల్లోకి తీసుకోవాలో వద్దో ఆలోచిస్తాం అన్నారు. ముఖ్యంగా కొడాలి నాని పైన వాలంటీర్లు కేసు పెట్టడం జరిగింది. అయితే కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేస్తారా లేక ఎంక్వైరీ చేసి వదిలిపెడతారా అనేది చూడాలి. ఇదే కాక పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖను చేపట్టడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత తనిఖీలు చేస్తున్నారు. అక్కడ చాలా అవకతవకలు జరిగినట్లుగా గత ప్రభుత్వం ఆ పౌర సరఫరాల శాఖలో చాలా అవకతవకలు జరిపినట్లుగా వారు గుర్తించారు. ఈ విషయంలో కూడా కేసు నమోదైనా కూడా ఆశ్చర్యం లేదు. కొంతమంది అనుకుంటున్నట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి వాళ్ళ నోట్లే కారణం అని. అదైతే నిజమే అనేలా ఈ మధ్య జరిగిన రిషికొండ కేసు విషయంలో ఆ ఫర్నిచర్ ఏంటి తొక్క, కావాలంటే తీసుకెళ్ళిపోండి అని కొడాలి నాని అన్నట్టుగా మనం చూస్తాం. రిషికొండ ప్యాలెస్ విషయంలో కూడా ఎన్నో అబద్ధాలు ఆడుతున్నారు. తొక్కలాగా కనిపిస్తుందా ప్రజల సొమ్ము అనైతే కొంతమంది ఆరోపిస్తున్నారు కొడాలి నాని పైన. కొంతమంది క్యాప్షన్ ఇచ్చారు కొడాలి నాని ఈజ్ బ్యాక్ అని. కొడాలి నాని బ్యాక్ ఏమో కానీ ఇవన్నీ చూస్తుంటే జైలుకు వెళ్లేలా అయితే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే ముద్రగడ పద్మనాభం కూడా ఒక సవాలు విసిరారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఖచ్చితంగా ఓడిపోతాడు, ఒకవేళ గెలిస్తే పద్మనాభం రెడ్డి అని పేరు మార్చుకుంటా అన్నాడు. చెప్పిన రీతిగానే ఓడిపోయాడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆ పేరుని
పద్మనాభం రెడ్డిగా పేరు అప్లై చేసుకోవడం అయితే జరిగింది. ఎవరు అడిగారు ఆయన్ని? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, ఆ పార్టీ నేతలు కానీ ఆయన ఛాలెంజ్ విసిరారు కాబట్టి మీరు పద్మనాభం రెడ్డి అని పేరు పెట్టుకోమని ఏం అడగలేదు కదా. ఆయనే ఛాలెంజ్ విసిరారు, ఆయనే అలా పేరు మార్చుకున్నారు. ఇలానే కొంతమంది కూడా సవాలు విసిరారు. కొడాలి నాని. కొడాలి నాని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన షూస్ పాలిష్ చేస్తా ఆయన ఇంటి బయట అన్నారు. కొంతమంది కామెంట్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచారు కదా, ఎప్పుడు వెళ్తారు మరి షూస్ పాలిష్ చేయడానికి అంటున్నారు. సమాధానం ఏంటి? అధికారంలో ఉన్నాం కదా అని ఏ ఛాలెంజ్ పడితే అది చేస్తే ఇలానే ఉంటుంది అన్నీ చెప్తున్నాడు కానీ దానికి మాత్రం ఆయన రియాక్ట్ కూడా అవ్వడం లేదు. ఎప్పటికైనా తీరు భాష మార్చుకుంటే బాగుంటుంది అని అయితే కొంతమంది సలహాలు ఇస్తున్నారు. శబ్దాలంటే ఎలా ఉండాలి? చంద్రబాబు నాయుడు కూడా ఒక శబ్దం చేశాడు. సీఎం అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతా అన్నారు. అలానే ఆయన శబ్దం చేసిన రీతిగానే ఆయన ముఖ్యమంత్రిగా అనేక శాఖలు చేపట్టి మరి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ నోట్ల వల్లే 11 స్థానాలకే పరిమితమైందని అనేక మంది ఆరోపిస్తున్నారు. ఆ 11 స్థానాలు కూడా వద్దు అనేమో ఆ కొడాలి నాని మాటలు అనేది అనిపిస్తున్నాయి. సో అధికారం అనేది ఎవ్వరికీ శాశ్వతం కాదు. 5 ఏళ్ళు ప్రజల కోసం పనిచేస్తే వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు, లేదా పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డే ఆన్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మా దేవుడు నువ్వేనయ్యా, మా కష్టాలు తీర్చేవయ్యా అంటూ వాళ్ళపైనే తిరగబడుతున్న పరిస్థితి ప్రస్తుతం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోసం రాజీనామా చేసి మరీ పార్టీని గెలిపించుకోవాలని కృషి చేసిన వాలంటీర్లు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కేసులు పెట్టే ఘటనలు కనిపిస్తున్నాయి. కొడాలి నాని పైన వాలంటీర్లు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం, ఒక్క కొడాలి నాని పైనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బలవంతంగా వాలంటీర్ల చేత రాజీనామా చేయించారో వారిపైన కేసులు పెట్టి వందల సంఖ్యలో నమోదు కావడం ప్రస్తుతం మన పరిస్థితి జరుగుతుంది. పోలీసులు కొడాలి నాని పైన అతని అనుచరులైన 2 పైన గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైతే వాలంటీర్లను తెచ్చిపెట్టుకున్నారో వాళ్ళే తిరగబడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కేసులు పెట్టడం. వీళ్ళ మాటలు విని మేము అనవసరంగా రాజీనామా చేశామని పశ్చాత్తాపడుతున్నట్టుగా చూస్తాం. అయితే వీళ్ళ మాటల్ని ప్రస్తుతం అధికార ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది అనేది చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లు ఉంటే 1,00,000 మందిని విధుల నుండి తప్పించడం అయితే జరిగింది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలా రాజీనామా చేసిన వాలంటీర్లని ఓటర్స్ ని వాలంటీర్లు ప్రభావితం చేస్తారు అని వాలంటీర్స్ ని ఎన్నికల ముందు రాజీనామా చేయించడం జరిగింది. ఇది పక్కన పెడితే వాలంటీర్లు ఎన్నికల ముందు ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది. వాలంటీర్లను అవ్వాతాతలకు పింఛన్ ఇవ్వకుండా చంద్రబాబు ఆపేశాడు అనైతే ప్రచారం చేశారు. కానీ అవ్వాతాతలకు తెలుసు ఏది నిజం ఏది అబద్ధం అనేది. అందుకే వారు చెప్పినా కూడా ఆ మాట నమ్మలేదు. ఇకపోతే పార్టీల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసిన వాలంటీర్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అలాంటి వాలంటీర్లను తీసుకుంటాం అనైతే చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రాజీనామా చేసిన 1,00,000 మంది వాలంటీర్లంతా కూడా తిరిగి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి అంటూ చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కొంతమంది వాలంటీర్ల వల్ల దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అంటే ఈ వాలంటీర్లందరూ కూడా ఆయన దిష్టి బొమ్మల్ని చెప్పుల దండలు వేసి చెప్పులతో కొట్టించి ఆ దిష్టి బొమ్మల్ని దగ్ధం చేయడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చేశాయి. అలాంటి వారిని కూటమి ప్రభుత్వం మళ్ళీ విధుల్లోకి తీసుకుంటుందా అంటే ఖచ్చితంగా తీసుకోదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు. అలాంటి వాళ్ళ వల్ల కూటమి ప్రభుత్వానికి నష్టం. కాబట్టి ఆ వాలంటీర్లని తిరిగి తీసుకునే నియామకంలో ఆచి తూచి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల వాలంటీర్లంతా కూడా అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది. మాతో బలవంతంగా రాజీనామా చేయించారు అనైతే అనేక మంది వ్యక్తి పత్రాలను పట్టుకొని వచ్చారు. ఆయన ఏమన్నారు? మీ చేత ఎవరైతే రాజీనామా చేయించారో వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టండి, ఆ తర్వాత నన్ను వచ్చి కలవండి.
విధుల్లోకి తీసుకోవాలో వద్దో ఆలోచిస్తాం అన్నారు. ముఖ్యంగా కొడాలి నాని పైన వాలంటీర్లు కేసు పెట్టడం జరిగింది. అయితే కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేస్తారా లేక ఎంక్వైరీ చేసి వదిలిపెడతారా అనేది చూడాలి. ఇదే కాక పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖను చేపట్టడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత తనిఖీలు చేస్తున్నారు. అక్కడ చాలా అవకతవకలు జరిగినట్లుగా గత ప్రభుత్వం ఆ సరఫరాల శాఖలో చాలా అవకతవకలు జరిపినట్లుగా వారు గుర్తించారు. ఈ విషయంలో కూడా కేసు నమోదైనా కూడా ఆశ్చర్యం లేదు. కొంతమంది అనుకుంటున్నట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి వాళ్ళ నోట్లే కారణమని, అదైతే నిజమే అనేలా ఈ మధ్య జరిగిన రిషికొండ కేసు విషయంలో ఆ ఫర్నిచర్ ఏంటి తొక్క, కావాలంటే తీసుకెళ్ళిపోండి అని కొడాలి నాని అన్నట్టుగా మనం చూస్తాం. రిషికొండ ప్యాలెస్ విషయంలో కూడా ఎన్నో అబద్ధాలు ఆడుతున్నారు. తొక్కలాగా కనిపిస్తుందా ప్రజల సొమ్ము అనైతే కొంతమంది ఆరోపిస్తున్నారు కొడాలి నాని పైన. కొంతమంది క్యాప్షన్ ఇచ్చారు కొడాలి నాని ఈజ్ బ్యాక్ అని. కొడాలి నాని బ్యాక్ ఏమో కానీ ఇవన్నీ చూస్తుంటే జైలుకు వెళ్లేలా అయితే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే ముద్రగడ పద్మనాభం కూడా ఒక సవాలు విసిరారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఖచ్చితంగా ఓడిపోతాడు, ఒకవేళ గెలిస్తే పద్మనాభం రెడ్డి అని పేరు మార్చుకుంటా అన్నాడు. చెప్పిన రీతిగానే ఓడిపోయాడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆ పేరుని పద్మనాభం రెడ్డిగా పేరు అప్లై చేసుకోవడం అయితే జరిగింది. ఎవరు అడిగారు ఆయన్ని? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని ఆ పార్టీ నేతలు కానీ ఆయన ఛాలెంజ్ విసిరారు కాబట్టి మీరు పద్మనాభం రెడ్డి అని పేరు పెట్టుకోమని అడగలేదు కదా. ఆయనే ఛాలెంజ్ విసిరారు, ఆయనే అలా పేరు మార్చుకున్నారు. ఇలానే కొంతమంది కూడా సవాలు విసిరారు. కొడాలి నాని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన షూస్ పాలిష్ చేస్తా ఆయన ఇంటి బయట అన్నారు. కొంతమంది కామెంట్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచారు కదా, ఎప్పుడు వెళ్తారు మరి షూస్ పాలిష్ చేయడానికి అంటున్నారు. సమాధానం ఏంటి? అధికారంలో ఉన్నాం కదా అని ఏ ఛాలెంజ్ పడితే అది చేస్తే ఇలానే ఉంటుంది అన్నీ చెప్తున్నాడు కానీ దానికి మాత్రం ఆయన రియాక్ట్ కూడా అవ్వడం లేదు. ఎప్పటికైనా తీరు భాష మార్చుకుంటే బాగుంటుంది అని అయితే కొంతమంది సలహాలు ఇస్తున్నారు. శబ్దాలంటే ఎలా ఉండాలి? చంద్రబాబు నాయుడు కూడా ఒక శబ్దం చేశాడు. సీఎం అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతా అన్నారు. అలానే ఆయన శబ్దం చేసిన రీతిగానే ఆయన ముఖ్యమంత్రిగా అనేక శాఖలు చేపట్టి మరి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ నోట్ల వల్లే 11 స్థానాలకే పరిమితమైందని అనేక మంది ఆరోపిస్తున్నారు. ఆ 11 స్థానాలు కూడా వద్దు అనేమో ఆ కొడాలి నాని మాటలు అనేది అనిపిస్తున్నాయి. సో అధికారం అనేది ఎవ్వరికీ శాశ్వతం కాదు. 5 ఏళ్ళు ప్రజల కోసం పనిచేస్తే వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు, లేదా పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.